ఆ భవనం పోలీస్ శాఖకే గుండకాయ. అత్యాధునిక టెక్నాలజీ, అధునాతనమైన సౌకర్యాలతో హైదరాబాద్లో కొలువు తీరిందా భవనం. జంట నగరంలోనే కాదు, తెలంగాణ వ్యాప్తంగా చీమ చిట్టుకుమన్నా ఇక్కడి నుంచే కనిపెట్టేయొచ్చు. అలాంటి భవనంలో దొంగలు పడ్డారు. అవును, ముక్కు ముఖం తెలియని ఓ వ్యక్తి కమాండ్ కంట్రోల్ సెంటర్లోకి ప్రవేశించాడు. భద్రతా సిబ్బంది కళ్ళు గప్పి లోపలికి వెళ్లిన ఆ గుర్తు తెలియని వ్యక్తి ఏకంగా మోసాలకు తెగబడ్డాడు. మొన్న సచివాలయం, ఇప్పుడు కమాండ్ కంట్రోల్ సెంటర్. హై సెక్యూరిటీ జోన్లోకి అనామకులు, అత్యంత ఈజీగా చొరబడుతున్న గుర్తు తెలియని వ్యక్తులు. ముమ్మాటికి భద్రతా వైఫల్యమే అని విమర్శలు. ఇదిగో ఇదే పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్. హైదరాబాదులో ఉందిది. దేశంలోనే తొలిసారిగా అన్ని శాఖలను అనుసంధానం చేస్తూ అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఇది. ఏ సమయంలోనైనా, ఎక్కడైనా, ఏం జరిగినా క్షణాల్లో ఇట్టే పసిగట్టే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఈ కమాండ్ కంట్రోల్ సొంతం. ఇక్కడి నుంచి తెలంగాణలోని ప్రతి అంగుళాన్ని 360 డిగ్రీల పోలీస్ రాడార్తో పర్యవేక్షించవచ్చు. అనేక విశిష్టతలు సొంతం చేసుకున్న కమాండ్ కంట్రోల్ కి గుర్తు తెలియని వ్యక్తులు అత్యంత ఈజీగా చొరబడుతున్నారు. అవును, ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి, ఇతర మంత్రులు, ఉన్నతాధికారులు సమీక్షా సమావేశాలకు హాజరవుతున్నారు. ఇంతటి కీలకమైన ఐసీసీసీలోకి గుర్తు తెలియని వ్యక్తి ప్రవేశించి టాస్క్ ఫోర్స్ పోలీసునంటూ తిరగడం పోలీస్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. కూకట్పల్లికి చెందిన జ్ఞాన సాయి ప్రసాద్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ను ఎదురుగా ఉన్న నీలోఫర్ కేఫ్ లో కలుసుకున్న నకిలీ టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్ తన పేరు హరిజన గోవర్ధన్ గా పరిచయం చేసుకున్నాడు. హోటల్ బిజినెస్ లో లాభాలు వస్తాయంటూ 2,82,000 వసూలు చేశాడు. 3 విడతలుగా ఇదే హోటల్లో బాధితుడు చెల్లించాడు. 3 సార్లు నిందితుడు హరిజన గోవర్ధన్ ఐసీసీసీ నుంచి బయటికి వచ్చి బాధితుణ్ణి నమ్మించాడు. బాధితుడు కూడా నేరుగా కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి సదరు వ్యక్తి వస్తుండటంతో అందులో పనిచేస్తున్న వ్యక్తిగానే భావించాడు. ఇక్కడే బాధితుడు దెబ్బతిన్నాడు. అడిగినంత డబ్బు చెల్లించుకుని తీరా మోసపోయిన తరువాత బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఐసీసీసీలోకి ఎవరు వెళ్లాలన్నా చెకింగ్ పాయింట్ లో అన్ని వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. గుర్తింపు కార్డు కూడా చూపించాలి. ఎవరిని కలవాలో చెప్పాలి. నకిలీ టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్ ఐసీసీసీలోకి 3 సార్లు వెళ్లి రావడం పట్ల పోలీసులు ఆరా తీస్తున్నారు. లోపలికి ఎలా వచ్చాడు, ఎవరిని కలిశాడు, ఏం చెప్పి వచ్చాడు అన్న దానిపై ఉన్నతాధికారులు, నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి. ఐసీసీసీలో సీసీ ఫుటేజ్లు పరిశీలించగా నిందితుడు 3 సార్లు రావడం పోలీసులు గుర్తించారు. ఇంతటి కీలకమైన కమాండ్ కంట్రోల్ సెంటర్లోకి, అది కూడా సీఎం రోజూ హాజరవుతున్న ప్రాంతంలోకి నకిలీ పోలీసు వెళ్లడం అందరినీ షాక్ గురి చేస్తోంది. ఈ వ్యవహారంపై పోలీసు ఉన్నతాధికారులు లోతుగా విచారిస్తున్నారు. నిందితుణ్ణి పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. బాధితుడి నుంచి మరింత సమాచారం రాబడుతున్నారు. గతంలో నిందితుడు ఇలాంటి మోసాలకు పాల్పడి ఉంటాడా అనే కోణంలో కూడా పాత నేరస్తుల కదలికలపై దృష్టి పెట్టారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లలో సెక్యూరిటీ డొల్లతనం బయటపడితే మొన్నటికి మొన్న సచివాలయంలో నకిలీ అధికారులు సంచలనం సృష్టించారు. ఫేక్ ఐడీ కార్డులతో సచివాలయంలో ప్రవేశించడమే కాదు, ఏకంగా సీఎం సమీక్షా సమావేశాలకు కూడా హాజరయ్యారు.